నమస్తే. మొన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. అది రేపు రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. సో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే పోటీలో నిలిచినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అదే నేపథ్యంలో బీజేపీ సైతం 2 జిల్లాల్లో 2 కార్పొరేషన్లు సైతం వాళ్ళ ఖాతాలో వేసుకోబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి సంగారెడ్డి గారితో. మీరు కూడా ఇన్ఛార్జిగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు ఏది మోత్కూరు, అది కూడా ఒక మున్సిపాలిటీ. సో మొత్తానికి 116 మున్సిపాలిటీలో మీ పార్టీ, ఎందుకంటే అంటే మీ పార్టీ అని చెప్పేసి నెత్తి మీద ఎత్తుకున్నాడు. నిజం చెప్పాలి తమ్మి, రేపు 5 వరకు అది తెలుస్తుంది కదా. అంటే నేను ఒక మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ అయినా కూడా నేను దాదాపు ఒక 40-50 తెలుసుకున్నా. మొత్తం మాకు సర్కిల్ ఉంటది కదా, వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే అక్కడ ఏమైందంటే రేషన్ కార్డులది బాగా మైలేజ్ వచ్చింది. గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క ముసలమ్మ చెప్తుంది, దగ్గర 40 లక్షల రేషన్ కార్డులు. రేషన్ కార్డు అంటే ప్రామాణికం కదా. రేషన్ కార్డు గ్రామీణ ప్రాంతాలలో ఏం కోరుకుంటారు? రేషన్ కార్డు, సన్న బియ్యం. నేను అదే అంటున్నా, రేషన్ వస్తే ఇవన్నీ వస్తాయి. సన్న బియ్యం ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. సరే, ఫ్రీ బస్సు గురించి ఎవడో ఒకడు అంటున్నాడు తప్ప కానీ చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే నేను ఒక వారం నుంచి అక్కడే ఊర్లలో వాళ్ళతో పాటే ఉన్నా కదా. వాళ్ళతో పాటే ఉండి ఎక్కువ శాతం మాది మున్సిపల్ చైర్మన్ కూడా ఎస్సీకి రిజర్వేషన్ వచ్చింది అనమాట. మొత్తం నేను ఎస్సీ వాళ్ళతో మమేకం కావడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం అవన్నీ తెలుస్తుంటది మనకి, వాళ్ళ నాడి ఏందని. అంటే మా పార్టీ అని కాదు కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 100% వస్తాయి. సరే, ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ కొంత ఎర్జిలో ఉంటుంది కాదనట్లే, కానీ మరి 116లో 100 రావడం అంటే అది సరే మీరు చూడండి తమ్మి, మీరు చూడండి. ఎందుకంటే ఇంకా దాదాపు ఇంకో 2.5 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాల వరకు మనకి అధికారం ఉంది. ప్రజలు కూడా గమనిస్తారు అది. ప్రజలు కూడా 3 సంవత్సరాల అధికారం ఉందన్నప్పుడు గమనించారా? మనము అరే చేస్తున్నారు వీళ్ళు, ఎంతసేపు పడుకుంటే ఒక రైతు బంధు గురించి చెప్తున్నారు, రైతు భరోసా గురించి చెప్తున్నారు. రైతు భరోసా కన్నా ఎక్కువ రేషన్ కార్డు, సన్న బియ్యం ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ కరెంటు. వీళ్ళందరికీ ఓరేస్తే ఊరే అన్న కేసీఆర్ ని మనకు కాదు, ఓరేస్తే మీకు చాలా బాగుంటుందని నిరూపించింది కాంగ్రెస్ పార్టీ. 500 బోనస్ కూడా ఇస్తున్నాం సన్న వడ్లేస్తే. అంటే ఇవన్నీ కూడా ప్రజలు నమ్మిండ్రు. సరే, అర్థం చేసుకుంటారు. ఒక 6లో ఒక 5 ఇస్తున్నప్పుడు ఒకటి పెద్ద బాధ ఉంటుంది మనకు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను మోత్కూరే ఉంది, 12 మున్సిపాలిటీ, దాదాపు 9 అయితే పక్క. అంటే అది అట్లా బేస్ చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? అంటే మీ ఉన్నటువంటి మీ నల్గొండ ఈ ప్రాంతంలో కొంత పట్టు కాదు, కొన్ని దగ్గర ఒక 2-3 days లో చేంజ్ అయిపోయింది. అంటే ప్రజల్లో అవేర్నెస్ అనేది. ఇప్పుడు మీరు అన్నటువంటిది ఫ్రీ బస్ కావచ్చు, ఇంతకుముందు అన్నటువంటి రేషన్ కార్డు మీకు పనిచేస్తే మీరు ఇస్తానన్నటువంటి వృద్ధులకు పెన్షన్ విషయం గానీ, ఆ మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 ఈ ప్రభావం చూపెడితే ప్రభావం కాదు. నెక్స్ట్ రేషన్ కార్డు తర్వాత ఇది ప్రామాణికం. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్ దేశంలో, ప్రామాణికం ఎంతనో రేషన్ కార్డు మన రాష్ట్రంలో అంత ప్రామాణికం. ఇది వచ్చిందంటే డెఫినెట్ గా అది వస్తుంది అన్నట్టు. అది వచ్చిందంటే డేట్ అన్నిటికీ దానికి టైఅప్ అయి ఉంటుంది. 2500 పెన్షన్ కూడా మన రేవంత్ అన్న గారు కూడా చెప్పారు. మీరు మొన్న ఇంకా మాకు నెక్స్ట్ అవే కదా తమ్మి చేయాల్సింది. సరే, మేము వచ్చినాక ఏం చేయలేదా? చేసినామా లేదా? ఒక 50% చేసామా లేదా? 2 సంవత్సరాలు 50% చేసినాం అంటే 3 సంవత్సరాలు ఇంకుంది. డెఫినెట్ గా మేము చేస్తాం కదా. చెయ్యకుండా అనేది ఉండదు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉంటేనే బాగుంటది అనేది ప్రజలు నమ్మింది. సో బీఆర్ఎస్ పార్టీకి కూడా దాదాపుగా 116లో వాళ్ళకు 40 నుంచి 45 వస్తాయి అన్నటువంటి హోప్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మీరు జనరల్ చూసింది కాబట్టి నేనేమంటున్నాంటే ఎట్లా ఉండబోతుంది ఆ భవిష్యత్తు, ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు 40 అన్నారు, కాకపోతే వాళ్ళకు 15-16 నేనన్నా, పెద్దగా తేడా ఏం లేదు అక్కడ. అంకెల్ నేను చెప్తున్నా బీజేపీకి నిల్లా. ఇప్పుడు మీరు అన్నటువంటి మీకు 100 వచ్చినట్టయితే 116లో జరిగేటువంటి ఆ 16లో వాళ్ళు పంచుకోవాలి తప్ప మాకు 100% మాకు నమ్మకం ఉంది. 100 దాంట్లో మేము 100% మేము ముందంజలో ఉంటాం. ఎందుకు అంటే మేము చెప్పినా కదా, మా అభివృద్ధి మమ్మల్ని ముందరకు నడిపించింది. ఇంకొకటి, మమ్మల్ని గతంలో చాలా సార్లు గ్రూప్ రాజకీయాలు అది ఇది అన్నారు. మీరు ఎగ్జాంపుల్ సూర్యాపేట చూసుకున్నారు. సూర్యాపేటలో 48 వార్డులు ఉంటే ఇవాళ పటేల్ రమేష్ రెడ్డి గారు కానివ్వండి,
సరోత్తమరెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్న మన సిపిఐ కానివ్వండి, బీసీలకు 42% కన్నా 48% ఇచ్చారు అక్కడ. చక్కగా అందరు కూర్చొని చేసుకొని సామరస్యంగా రేవంత్ అన్న క్లారిటీగా చెప్పారు, మనము ప్రజల కోసం ఏకం కావాలి, మనలో మన స్పర్ధలు వద్దు అని. నాకు అక్కడ చూస్తే నాకు 38లో 48, 38, 39 వస్తున్నాయి అంటే మీరు ఆలోచించండి. అంటే ఐకమత్యం అనేది, ఇంకొకటి ఐకమత్యం కన్నా ఎక్కువ కాంగ్రెస్ పట్ల స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ నుంచి ప్రతి ఒక్కరం కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ఎవరికెవరికి శత్రువులు అంటే ఎవరు ఉంటారు అంటే ఈశ్వర్ అట్లా సమన్వయంగా మంచిగా కలిసి ఒక ఇన్ఛార్జ్ వేసి, పీసీసీ నుంచి ఒక ఇన్ఛార్జ్ వేయడము. మేము కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ కు ఒక ఇన్ఛార్జిని పెట్టినాం లోకల్ గా, సపోర్ట్ అనమాట పక్క వాళ్ళ నుంచి. అట్లా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళినాం. అయితే ఇంకొక దానికి ఇంకా మళ్ళీ ఇంకో ఇన్ఛార్జిని కూడా, అక్కడ ప్రధాన సమస్యలు ఏంటి, ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలు మేము నోట్ చేసుకున్నాం, అవన్నీ కూడా మేము అక్కడ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యలను మనము అధిగమించినాం అనుకోండి, డెఫినెట్ గా కొంతమందికి కొన్ని తెలియకపోవడం కూడా ఈ గవర్నమెంట్ నుంచి పోయే పథకాలు కూడా అందలేకపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేసుకున్నది డెఫినెట్ గా చెప్పినాం, చేయాల్సింది కూడా చేస్తామని చెప్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా పదే మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే, బుద్ధి రావాలంటే ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఎన్నికల్లో ఆ పార్టీని ఓడగొడితేనే మీకు అభివృద్ధి అవుతుంది, లేకపోయినట్టు ఏదంటే మళ్ళీ మీ నా ప్రభుత్వం బాగానే నడుస్తుంది కదా అన్నటువంటి ఒక భ్రమలో ఉంటుంది. కాబట్టి ఓడగొట్టాల్సిందని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు. ఎంపీ ఎలక్షన్లప్పుడు గట్టినే చెప్పారు, ఎంపీ నిలగొడితే ఎంపీలను ఓడగొడితే మంచిగా ఉంటది, ఇలా ప్రభుత్వానికి అన్నారు. సర్పంచ్లను మొత్తం ఓడగొట్టాలి అసలు అని అన్నారు అనలేదా తమ్మి? మరి వాళ్ళ మాటనే గది, గల మాట మనం ఎందుకు పట్టించుకుందాం? అవసరం అంటావా? అవసరం లేదు కదా. మనం అభివృద్ధి దశలో నడవాలి తప్ప పార్టీ నాయకులు మాట్లాడిన బీఆర్ఎస్ బీజేపీ గురించి మనకెందుకు? ప్రజలు మనకు ఓటేసి, ప్రజలకు మన జవాబుదారి. మేము ప్రజలకు చెప్పినాం, ఈ వ్యక్తిని గెలిపించుకుంటే మీ వార్డు బాగుంటుంది, మీ మున్సిపాలిటీ బాగుంటుంది. అంతేగాని మేము రాజకీయ నాయకులకు బీజేపీని బీఆర్ఎస్ ని ఒప్పియాల్సిన అవసరం మాకేం చెప్పండి. వాళ్ళు అన్న మాటలా మనం స్పందించొద్దు, లైట్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు మీ ముఖ్యమంత్రిని పట్టుకొని ధర్మపురి అరవింద్ ఎంపీ పొట్టోడు అంటూ మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడారు. ఒక్కటే చెప్తున్నా నాన్న, నేను ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తున్నారు, పొట్టోడేవాడు పొడుగోడేవాడు. ఇప్పుడు అన్నంత మాత్రాన ఆయన ఏమైనా కిరీటం వచ్చిందా? ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడొచ్చా? నువ్వే చెప్పు. ఒక పొట్టోడు ప్రజాస్వామ్యంలో ఒక సీఎం ని, ఒక ఎంపీ కామన్ వదిలిపెడదాం, ఒక ఎంపీ ఎవరైనా అసలు ఇంకా ఇప్పుడు వాళ్ళని బట్టి 10 మంది అంటుంటారు. కానీ ఒకటే చెప్పినాం మేము, ప్రజాస్వామ్యంలో వీళ్ళు అంటూ ఉంటే ప్రజలు గమనిస్తుంటారు, ప్రజలు బుద్ధి చెప్తారు. నేను కూడా అనగలుగుతా, నేను కూడా తిట్టగలుగుతా. కానీ మాకు ఒక పార్టీలో మాకు ఒక సాంప్రదాయం, ఒక పార్టీ నియమ నిబంధనలు పాటిస్తున్నాం. మేము అనాల్సిన అవసరం ఉంటది. నువ్వు అన్నంత మాత్రాన నీకేం కిరీటం రాలేదు, నువ్వు అన్నంత మాత్రాన మా రేవంత్ అన్న తెలంగాణ ప్రజలకు దూరం ఏం గారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ అన్న గుండెల్లో ఉన్నాడు. నీ పైచాచిక ఆనందం నీ నోడ్దులు అంతే తప్ప దాంట్లో వచ్చేది ఏం లేదు, ఒరిగిపోయేది ఏం లేదు. అంతే గుండాగిరి. మనము ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనించలేరు అనుకుంటాం, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఇన్నన్నా కూడా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు రేవంత్ అన్నను? ఆ ప్రజల, మీరు ఇందాక చెప్పిన చూడు, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు అంతిమ తీర్పు. సేమ్ రేవంత్ అన్నకు అట్లనే వస్తుంది. నాయకులను పట్టించుకోవట్లా, బీజేపీ గాని బీఆర్ఎస్ నాయకులని. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతును కోరుకుంటున్నాడు. మనకు ప్రజల మద్దతు ఇచ్చారు, ప్రజలు గెలిపించారు, ఆయన కూడా అదే తోలబోతున్నారు. ఒర్లుకోని ఇప్పుడు అంటారు కదా, ఒర్లు పోతాడు అని ఆయనే తిడుతున్నారు. ఇప్పుడు ఒర్లుపోతాను కన్నా వండుకొని తింటాడు అంటాడు కదా, అట్లనే ఉంది. మరి ఇప్పుడు కవిత పార్టీ రేపు మాపు స్థాపించబోతుంది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది, ఉద్యమకారులతో ఏదో మీటింగ్ ఏర్పాటు చేసింది. నా అమ్మేటి ఎవరు కూడా పైరవకారులు లేరు, నా అమ్మేటి ఉద్యమకారులే ఉన్నారు. సో గత 10 సంవత్సరాలలో మన ఆయన కేసీఆర్ ఏ ఉద్యమకారిని కూడా పట్టించుకోలేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు పదే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైన, అంటే దాన్ని పొందపెట్టేందుకు మాట్లాడుతుందా, నిజమే మాట్లాడుతుందా, కేసీఆర్ పైన ఉన్నటువంటి కోపంతో, పార్టీ పైన ఉన్నటువంటి కోపంతో అనుకోవచ్చు? ఏ కారణమైన ఉండొచ్చు, కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు. కవిత మాత్రం కరెక్టే మాట్లాడుతుంది, వాస్తవం అది. ఉద్యమకారుణ్ణి, మనము మన తెలంగాణ, మన
పిల్లల్ని గాని ఇక్కడ అమరవీరులను గాని ఎవరిని పట్టించుకుని చెప్పండి. ఇక్కడ కవులను గాని రచయితలను గాని కళాకారులను గాని అందరికీ మోసమే చేసింది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇప్పుడు అందరు జనాలు అనేది ఏంటంటే మనిషి అనేవాడు మార్పు రావాలి అంటున్నాం. కవితలో మార్పు వచ్చిందని ప్రజలు అనుకోవాలి అంటే టైం పడుతుంది. ఒక్కటే రోజుల మార్పు రాదు, చాలా టైం పడుతుంది. పెట్టనివ్వండి. ఇంకా ఆ రోజు కూడా చెప్పిన స్వాగతిస్తున్నాను. ఆమె పార్టీ పెడితే ఏమైతుంది? ఎవరికి నష్టం? బీఆర్ఎస్ పార్టీకి నష్టం, మాకేం నష్టం జరగదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, స్వేచ్ఛగా ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా చేయొచ్చు, అంతేనా కదా తమ్మి? కాబట్టి ఇప్పుడు ప్రజ చేతిలో ఉంటది కవితను నమ్మాలా వద్దా అని. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలో కాదు. ప్రజలే ఆ రోజు తిరస్కరించారు కవితని, అవునా? మరి ప్రజలకు దగ్గరకు ఆమె వెళ్తుంది. నాది ఇట్లా జరిగింది, నేను ఇట్లా ఉన్నా, నా గొంతు నొక్కిండు మా నాన్న, మా పార్టీ వాళ్ళు ఇట్లా చేసిరంటారు. ప్రజలకు నువ్వు చెప్పుకుంటున్నావు, చెప్పుకో, మనం ఎందుకనాలి? ఇప్పుడు ఉద్యమకారులే రేపు రేవంత్ రెడ్డిని సైతం కూడా బంగ్లా నుంచి గుంజుకొస్తారు, రేవంత్ రెడ్డిని సైతం కూడా అన్యాయం చేస్తున్నాడు అన్నటువంటి విమర్శలు సైతం కూడా 100% ఉద్యమకారులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, డెఫినెట్ గా అన్న ఒక ప్రణాళిక చేసిండు. డెఫినెట్ గా ఆ ప్రణాళిక ప్రకారంగానే పోతారు, మీరు నమ్మండి. రేవంత్ అన్నకు విద్యార్థులంటే, నిరుద్యోగులన్నా, అమరవీరులన్నా, ఉద్యమకారులన్నా చాలా వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. కొంచెం సమన్వయం పాటిస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని నమ్మకం నాకైతుంది. ఎందుకు అంటే మాటిచ్చిండు, కొద్దిగా లేట్ కావచ్చు, చేసైతే తీరుతారు. మీరు అది కూడా చూడండి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం లాగా 5 ఉద్యోగాలు తెచ్చుకోలే. ఇప్పుడు చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకి ఎన్ని టికెట్లు ఇచ్చిండ్రు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగానే వినబడ్డాయి. చాలా మంది మీ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యమంలో కీలకమైనటువంటి పోషించడం జరిగింది. గతంలో కేసీఆర్ చాలా మందికి ఇచ్చిండు టికెట్. కొంతమంది ద్రోహం చేసిండు కానీ చాలా మందికి ఇచ్చిండు, కానీ మీ పార్టీలో అది పెద్దగా కనబడదు. ఒకటినండి, ఉద్యమం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ కాదు, ఉద్యమం కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. అవునా కదా చెప్పండి? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకున్నారు, మేము పెట్టుకున్నాము, మమ్మల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఉద్యమం పేరు చెప్పి సీఎం కాలే, ఉద్యమం పేరు చెప్పి బీఆర్ఎస్ పార్టీని, అమరవీరులను, వాళ్ళ త్యాగాల మీద సీఎం పదవిని అనుభవించిండు కేసీఆర్ గారు. ఆయనని అడగండి. ఇప్పుడు ఈయనకు బాధ్యత లేదా? నేను ఇందాకే చెప్పా, బాధ్యత ఉంది అని నేను చెప్పింది అదే. 2 సంవత్సరాలు అవుతుంది, రేవంత్ అన్నకు ఒక క్లారిటీ ఉంది, ఒక నమ్మకం ఉంది, వాళ్ళకి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. కొద్దిగా లేట్ కావచ్చు, కానీ అందశ్రీ గారికి మొన్న చూసిండ్రు, గద్దరన్నకి ఎలాంటి వాళ్ళకి ఎంత అవకాశం కల్పించిండ్రు, వాళ్ళ కుటుంబాలకు గాని వారికి గాని. కేసీఆర్ గారు చేశారా? చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు సొంతంగా, నేను చెప్పిన కదా, ఉన్న ఒక బిడ్డ పెళ్లి అయింది, ఆయనకి ఏముంది చెప్పండి, మీరే చెప్పండి. ఆయనకి ఎవరికి పదవులు ఇవ్వాలని? బిడ్డకి ఇస్తాడా, అల్లునికి ఇస్తాడా అని కాదు కదా. ప్రజల కోసమే తన జీవితం అంకితం చేసిండు. డెఫినెట్ గా ఉద్యమకారులకు మంచి మంచి పీఠని ఇస్తారు. ఇక నెక్స్ట్ ఇంకా వాళ్ళే కదా, మిగిలింది మన విద్యార్థులే కదా. ఉద్యోగాలు, అనుకున్న ఉద్యోగాలు డెఫినెట్ గా వస్తాయి. కొద్దిగా సమన్వయం పాటించండి తమ్ముళ్ళారా. ఎందుకంటే మీ ఉద్యమాల ద్వారానే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పట్టించుకోలేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితి మీకు తెలుసు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు మీరు, మీ తమ్ముళ్ళు అంటే నాకు చాలా, ఉద్యమకారులు అంటే నాకు ఎనలేని అభిమానం, రెస్పెక్ట్. మేము ఇప్పుడు చెప్తున్నప్పుడు అమరవీరులు అంటే ఎనలేని గౌరవం. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు అనుకున్నది తప్పకుండా ఫలితం రాబోతుంది. కొంచెం సమన్వయం పాటించండి, డెఫినెట్ గా మీకు మంచి రోజు రాబోతుందని చెప్పేసి నిరుద్యోగులకైతే నేను ఈ వేదిక నుంచి, తొలి వెలుగు నుంచి మాత్రం డెఫినెట్ గా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రేపు ఫలితాలు రాబోతా ఉన్నాయి. మరి చాలా పెద్ద సంఖ్య చెప్పింది సంజయ్ రెడ్డి గారు, 100 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటాం అనేది. రేపు చూద్దాం ఎన్ని స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వరకు మాత్రం పరిమితం అవుతుంది అన్నటువంటిది రేపు చూద్దాం. అలాగే కవిత పార్టీ పెడితే ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను. ఆమె మాట్లాడినటువంటి దాంట్లో అన్ని నిజాలు మాత్రమే ఉన్నాయి, ఉద్యమకారులకి వాళ్ళ నాయనే ద్రోహం చేసింది అన్నటువంటి వ్యాఖ్యలు నేను సమర్థిస్తున్నాను, కవిత వ్యాఖ్యలకు నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నటువంటి అంశాన్ని సైతం కూడా సంజయ్ రెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.